హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెడిటేషన్‌పై ఇప్పుడు అవగాహన పెరిగి సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు కూడా దీని ప్రాధాన్యత గుర్తించారు. చాలా మంది సెలబ్రిటీలు మెడిటేషన్‌ను ప్రమోట్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ కోచ్‌లు, అథ్లెట్లు దీని ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. మీరు కూడా మెడిటేషన్ ప్రారంభించాలని నిర్ణయించుకునుండొచ్చు. దీనికోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని ఆస్ట్రాలజీ, మెడిటేషన్ సంబంధిత రంగాల్లో నిపుణులు టీనా ముఖర్జీ వివరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు తొలిసారి మెడిటేషన్ చేస్తున్నట్టయితే ముందుగా మీ అంచనాలన్నీ పక్కన పెట్టండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో కనిపించినవన్నీ మర్చిపోండి. బీచ్, ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య మెడిటేషన్ చేస్తున్న దృశ్యాలవన్నీ ఫోటోషూట్ మాత్రమే. అందుకే అంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయి. అందువల్ల అంచనాలు ఎక్కువగా పెట్టుకోకండి. మొదట్లో కాస్త అసౌకర్యంగా అనిపించినా ఆ ఇబ్బంది తొలగిపోతుంది. గట్టిగా శ్వాస పీల్చడం, కొన్ని సెకన్ల పాటు నిలిపి ఉంచడం, వదిలేయడం అనే డీప్ బ్రీతింగ్ టెక్నిక్ ఒక పూర్ణత్వాన్ని ఇస్తుంది. మీ మనస్సును కేంద్రీకరించడానికి మెదడుకు శిక్షణ ఇవ్వగలగడమే మెడిటేషన్. దీనికి రోజువారీ అభ్యాసం ఉండాలి. అప్పుడే మనసు పరిపరి విధాలుగా పరిగెట్టుకుంటూ ఉంటుంది. మొదట్లో కొంత పరధ్యానం ఉండొచ్చు. అయితే అభ్యాసం అవుతున్న కొద్దీ ఈ డైవర్షన్స్ తొలగిపోతాయి. మనలో అనేక ఆలోచనలు, సృజన, మనస్తత్వ సామర్థ్యాలు అనేకమున్నా వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతాం. ఎందుకంటే మనం అనవసరపు, ప్రతికూల ఆలోచనలను మోస్తుంటాం. మన మది నుంచి వాటిని ఖాళీ చేయడం తేలికేనా? ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, కానీ భయంతో వాటి పట్ల మనకు స్పందన ఉండదు. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత చేకూరడమే కాకుండా మీ భావోద్వేగాల ప్రతిస్పందనను అనుమతిస్తుంది. మీరు విశ్వాసం కోల్పోయేలా చేసే ఆయా ఆలోచనలకు అతిగా అటెన్షన్ ఇస్తారా? ధ్యానం చేసేవారు ఆ ఆలోచనలను తక్షణం ఎలా మాయం చేయాలో నేర్చుకుంటారు. స్వాభావికంగా అంతర్గతంగా ఉన్న సానుకూలతకు రావడానికి ధ్యానం పురికొల్పుతుంది. దలైలామా చెప్పినట్టుగా 8 ఏళ్ల వయస్సులోనే పిల్లవాడికి మెడిటేషన్ నేర్పితే 2 తరాల్లోనే మనం యుద్ధాలను నివారించవచ్చు. ధ్యానం కోసం నిశ్శబ్దంగా ఉన్న, ప్రశాంతంగా ఉన్న స్థలాన్ని ఎంచుకోండి. డ్రాయింగ్ రూమ్‌లోనో, మీ కుటుంబ సభ్యులంతా తిరుగాడే చోటనో ధ్యానం వద్దు. లేదంటే వారంతా పడుకున్నాక మీరు ధ్యానం చేసుకోండి. సౌకర్యవంతంగా ఉన్న ఉపరితలంపై కూర్చోండి. ఫ్లోర్ పైన గానీ లేదా యోగా మ్యాట్ పై గానీ కూర్చోండి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సోఫాలో గానీ, కుషన్‌పై గానీ అయినా పర్వాలేదు. అభ్యాసం చేస్తున్నప్పుడు మీరు టైం ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు ఆ సమయాన్ని అనుసరించండి. ఆ సమయాన్ని మీరు ఇంక దేనికి కేటాయించకండి. మెడిటేషన్ అభ్యాసానికి మాత్రమే అంకితమివ్వండి. మొదట్లో కొద్దిసేపు మాత్రమే అభ్యాసం చేయండి. నెమ్మదిగా ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ సమయం పెంచుకోవచ్చు. మొదట్లో ఒక 11 నిమిషాలు కేటాయించండి చాలు.